మీరు త్వరలో ఇవ్వబోయే ఎగ్జామ్స్కి వాటన్నిటికీ గుడ్ లక్. బట్ బీ వెరీ కాషియస్. మీరు చేసే ప్రతి ఒక్క చిన్న పని మిమ్మల్ని జడ్జ్ చేయడం మొదలు పెడుతుంది. మీరు ఏం చెయ్యాలి అని మీరు ఫ్యూచర్లో అనుకుంటున్నారో అది ఇప్పుడే డిసైడ్ అవ్వండి. అటువైపు వెళ్ళడం మొదలు పెట్టండి, అటు సైడే ఆలోచించండి. అర్థమైంది ఏం చెప్తున్నానో? ఎందుకంటే ఈ రోజుల్లో బయట ప్రపంచం చాలా కఠినంగా ఉంది. అది జాబ్ అయినా అవనివ్వండి, ఏదైనా చిన్న పనైనా అవనివ్వండి, దొరకాలంటే చాలా కష్టంగా ఉంది. అండ్ నన్ను యూనిఫామ్ లో చూశారు, కానీ చాలా మందికి నేను ఏం చేస్తానో తెలియదు. అందుకు నా గురించి ఒక చిన్న విషయం చెప్తాను. మీరు అందరూ సినిమాలు చూస్తారా? వార్ మూవీస్ చూస్తారా? వార్ సినిమాలు, పెద్ద పెద్ద షిప్పులు, విమానాలు ఎగురుతాయి, చూసారా? ఓకే. దాంట్లో షిప్పుల మీద పెద్ద పెద్ద హెలికాప్టర్స్, ఫైటర్ జెట్స్ ల్యాండ్ అవుతాయి, చూసారా? దాని వెనకుంటే ఆపరేషన్స్ చేసేవాడిని నేనే. మన కంట్రీలో ప్రెసెంట్లీ ముంబై నుంచి ఏదైతే ఆపరేట్ చేయబడుతున్న బేస్ లో నేను వన్ ఆఫ్ ద ఆఫీసర్. నా దగ్గర కొన్ని హెలికాప్టర్స్ ఆపరేట్ చేయబడతాయి, నేను వాటిని మెయింటెనెన్స్ అంతా కూడా చూసుకుంటాను. అంటే సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ సైడ్ నుంచి ఎప్పుడు అటాక్ వచ్చినా సరే నేను వెళ్ళాల్సి ఉంటుంది. నేను అటువంటి ఇంపార్టెంట్ అసెట్స్ నేను ప్రెసెంట్లీ నేను డీల్ చేస్తున్నాను. అదే మీరు కూడా ఎప్పుడైనా సరే లైఫ్ లో ఏదైనా అచీవ్ అవ్వాలి అని మీరు అనుకుంటే దానికి మీరు ఎంతో కష్టపడాలి అని మీరు గుర్తుపెట్టుకోండి. 7th క్లాస్ అండ్ బిలో ఈ మెసేజ్ మీకు. హ్యాపీగా ఉండండి, ఫుల్గా తినండి, అమ్మ నాన్నతో ఎంజాయ్ చేయండి, పండుగలను ఫుల్గా ఎంజాయ్ చేయండి, తర్వాత జరగాల్సిన తర్వాత జరుగుతుంది. బట్ 8th క్లాస్ అండ్ అబోవ్ కొంచెం లైఫ్ లో సీరియస్నెస్ స్టార్ట్ చేసుకోండి. నా రోజుల్లో అయితే 10వ తరగతి వచ్చిన తర్వాత కూడా పెద్దగా సీరియస్నెస్ లేకపోయినా సరే వెళ్ళిపోయారు. కానీ నేటి కాంపిటేటివ్ వరల్డ్ చాలా మారిపోయింది. మీరు ముందుగా కాన్షియస్ గా లేకపోతే ప్రపంచం మిమ్మల్ని మింగేస్తుంది, లిటరల్ గా మింగేస్తుంది. అందులోన నేను కిరమండలం అనే ఇంత చిన్న ఊరు నుంచి ముంబై లాంటి ప్లేస్ లోకి వెళ్ళి అక్కడ ఒక ఎయిర్ స్టేషన్ ని పూర్తిగా ఆపరేట్ చేసే ఇంపార్టెంట్ అసెట్స్ లో నేను ఉన్నానంటే నా వెనక చాలా నేను కష్టపడ్డాను. దాని వెనుక ఎంతో నేను స్టడీ చేశాను, ఎన్నో ఎగ్జామ్స్ నేను ఇచ్చాను. అవన్నీ ఇవ్వాలంటే ఇప్పుడున్నంత సింపుల్ గా ఉంటే మాత్రం ఈ రోజుల్లో జరగదు. ఇది ఎస్పెషల్లీ 8వ తరగతి పైబడి వాళ్ళు చెప్తున్నాను. మీ టీచర్స్ ఏదైతే విషయాన్ని మీకు జాగ్రత్త 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 అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంటారో దాని మీద మీరు కంపల్సరీ ఎక్స్ట్రా ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు చదవండి. కష్టమే కాదనంటే అందరికి ఫస్ట్ ర్యాంక్ రాదు. బట్ నేను కూడా ఒకప్పుడు ఫస్ట్ ర్యాంక్ అని మాత్రం అస్సలు కాదు, నేను మధ్యలో ఉండేటోండి. బట్ ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. లైఫ్లో ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ వాట్ మ్యాటర్స్, నాట్ యువర్ ఎఫర్ట్స్. ఎఫర్ట్స్ ఒక ఎత్తు అయితే కన్సిస్టెన్సీ ఇంకో లెవెల్లో ఉంటుంది. అర్థమైందా? సో బీ హ్యాపీ, డూ వెల్.